విజయ్లాగా నేను కూడా అధికారంలోకి వస్తా టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలియజేశారు. విజయ్ ఏ రకంగా వచ్చారో నేను కూడా అదే విధంగా అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. తమిళనాడులో విజయలాగా తెలంగాణ రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మక మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తప్పు చేస్తే పెద్దవారినైనా ప్రజలు వదిలిపెట్టరని, బెంగాల్ తమిళనాడు ఫలితాలు చెబుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయ కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. తనపై తన రాజకీయ భవిష్యత్తుపై దాడి చేసేందుకు ఈ కేసు ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. తాను అనేక కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, ఆ అనుభవాలే తనను రాజకీయంగా మరింత బలంగా మార్చాయని కవిత తెలిపారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తాను కూడా రాజకీయాల్లో అవకాశం కోసం రాలేదని, ప్రజల మన్నలతోనే అధికారంలోకి రావాలని పనిచేస్తున్నారని తెలిపారు. 2028 లేదా 2029 ఎన్నికల నాటికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా అయితే వ్యక్తం చేశారు. మరి చివరిగా తాను అబద్ధాలు చెప్పనని, నిజం మాత్రమే మాట్లాడతానని కవిత పేర్కొన్నారు. జీవిత అనుభవంలో తన ఆలోచనలను మార్చాయని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ తుది లక్ష్యమని కవిత మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి సివి ఆనంద్ తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటే ఎఫెక్టివ్ పోలీసింగ్ అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అందులో భాగమేనని డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ నా దృష్టిలో కరెక్ట్ కాదు. పోలీసింగ్ ఎప్పుడు టఫ్గానే ఉండాలి. సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు కఠినంగానే ఉండాలని, నేరస్తులు, నేర స్వభావం ఉండేవారు పోలీసులు మర్యాదగా వ్యవహరించారు కదా. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓకే, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఆ కాన్సెప్ట్ అవసరం లేదని డీజీపీ తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ చేరాలని చాలామంది కోరుకుంటున్నారని, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఆలోచన, కమిట్మెంట్, విజన్ ఉంటే పర్వాలేదు, కానీ డబ్బు సంపాదన, పవర్, స్టేటస్ కోసమైతే చేరొద్దు. మీకే చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరప్షన్కు అలవాటు పడితే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్లో చిక్కుకోక తప్పదు. సంపాదన కావాలనుకుంటే పాన్ షాప్ పెట్టుకునైనా బతికేయొచ్చని సివి ఆనంద్ తెలిపారు. సివి ఆనంద్ గారు బాగానే తెలిపారు, కానీ సివి ఆనంద్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు మళ్ళీ రేపు కూడా గుర్తుంచుకోవాలి. గతంలో బళ్ళ మీద స్టిక్కర్లు ఏమన్నా ఉంటే మేము ఒప్పుకోము, ఆఖరికి పోలీస్ అన్న ఉన్నా కూడా ఒప్పుకోమన్నారు. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సివి ఆనంద్ గారు బాగానే మాట్లాడతామని చేతల్లో కూడా బాగా చూపించి ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానాన్ని ప్రజల గురించే మాట్లాడారు, కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీసులు అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, లేదంటే రౌడీ షీటర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇది సివి ఆనంద్ గారు కూడా గ్రహిస్తారని మనం కూడా భావిద్దాం. ఇక తదుపరి చూసుకుంటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఇక గోవుల అక్రమ రవాణాను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. ఇక రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వరంగల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అయితే తెలియజేశారు. ఇక ఒప్పంద కార్మికుల నియామకాల దరఖాస్తులు పరిశీలించారు. వరంగల్లో బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అని కూడా పరిశీలించారు. అదేవిధంగా చూసుకుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్లోని తమ నివాసంలో ఆవిడకు గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్కు తరలించగా గచ్చిబౌలిలోని మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శకుంతలకు గుండెకు స్టంట్ వేసి వైద్యులు అత్యవసర చికిత్స సేవలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శకుంతల నలుగురు సంతానం కాగా 3 కొడుకులు 1 కూతురు ఉన్నారు. అందులో బండి సంజయ్ అందరికంటే చిన్నవాడు అని కూడా తెలియచేయటం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ చేసిన పని ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిలో ఏమాత్రం డౌట్ అయితే లేదు. ఇక దీనిలో అన్నీ చూసుకున్నాం, అన్నీ తీసాం, అన్నీ ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేసాం. తదుపరి భారత్ దక్షిణ దిశగా నిశ్శబ్ద చొరబాట్లు మరి అని ప్రచురించారు. అలాగే భారత్కే యుద్ధ పరిష్కారం సాధ్యం, రచనలకు ఆహ్వానం, ప్రతిరోజు పరిచయమయ్యే ఎడిట్ పేజీకి దేశ రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వాల తీరుతెన్నులు, విధి విధానాలపై విశ్లేషకుల వ్యాసాలు, తాజా అంశాలపై అభిప్రాయాలను కూడా ప్రచురించారు. చిన్న చిన్న అలవాట్లే అనారోగ్యానికి కారణమని, మనం రోజు వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకున్న కొన్ని చిన్న జీవనశైలి పొరపాట్ల వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేది సూచించిన ఈ ప్రమాదకరమైన అలవాట్లు వాడి ప్రభావాల నుంచి ఇక్కడ తెలుసుకోవాలంటూ చెప్పారు. తప్పుడు భంగిమలో కూర్చోవడం,
మూత్రాన్ని ఆపుకోవడం, టాయిలెట్ ఎక్కువసేపు గడపడం, వేగంగా ఆహారం తీసుకోవడం, మాటిమాటికి ముఖాన్ని తాకటం, వేడి వేడి నీళ్లతో స్నానం చేయటం. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల బరువు పెరుగుతామా? అవును, ఆహారాన్ని వేగంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం ఆహారం తినేటప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి సుమారుగా 20 నిమిషాలు సమయం పడుతుంది. మీరు 5 లేదా 10 నిమిషాల్లో భోజనం ముగిచ్చేస్తే మెదడుకు ఆ సంకేతం అందక ముందే మీ అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నారు. గోళ్ళ చుట్టూ ఉండే చర్మాన్ని పీకడం వల్ల కలిగే పరోనిచియా అంటే ఏంటి? పరోనిచియా అంటే ఇది వేలుగోరు చుట్టూ ఉండే చర్మం వద్ద కలిగే ఒక రకమైన ఇన్ఫెక్షన్. చర్మాన్ని పీకడం వల్ల అక్కడ చిన్న చిన్న గాయాలు ఏర్పడి వాటి ద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగస్ చర్మం లోపలికి వెళ్తాయంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చెయ్యకూడదు. మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా చిన్న చిన్న పొరపాట్లు చెయ్యకూడదు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. తదుపరి చూసుకుంటే రోడ్డున పడ్డ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు బోర్గంపహాడ్లో మరి సాయం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. సారపాకులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ఇటీవల నిర్వహించిన ధ్వజస్తంభన ప్రతిష్టాపన కార్యక్రమంలో జరిగిన అనుకోని ప్రమాదంలో కుటుంబం రోడ్డున పడింది. ధ్వజస్తంభన ప్రతిష్టాపన రోజు విరిగి పడటంతో సారపాక అర్చి వద్ద కిరాయి ఇంట్లో నివాసం ఉండే ప్రభాకర్ భార్య నర్మద అనే మహిళకు 2 కాళ్ళు, ఛాతీ, పక్కటెముకలు విరిగిపోయాయి. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి భర్త ప్రభాకర్ ITCPSDV కర్మాగారంలో అంటే ఎన్మాస్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి 5 సంవత్సరాల పాప, 18 నెలల పసికందు ఉన్నారు. ఇద్దరికి తల్లిదండ్రులు లేకపోవడంతో గాయపడిన నర్మదను చూసుకునే దిక్కు లేదు. ప్రభాకర్ ఉదయం డ్యూటీకి వెళితే ఇంట్లో భార్యను పిల్లలను చూసేవారు లేరు. వైద్య ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల పోషణ భారమై కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు నర్మదా మంచం దిగలేదు. కనీసం ఇంకొక సంవత్సరం పాటు మంచానికే పరిమితమై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అయ్యో పాపమని సానుభూతి తెలిపేవారు తప్ప ఆదుకునేవారు కరువయ్యారు. దాతలు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థిక సాయం అందించాలని, అదేవిధంగా ఆలయ కమిటీ ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది. సహాయ సహకారాలు అందించే దాతలు ఎవరైనా ఉంటే ప్రభాకర్ ఫోన్పే 9963088619 ద్వారా నేరుగానైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు అని కూడా వీళ్ళు వేడుకుంటున్నారు. మరొకసారి ఫోన్ నెంబర్ చూస్తున్నాను, 9963088619 ద్వారా మరి వీళ్ళకి సాయం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇక బండి సంజయ్ని మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలి. బండి సంజయ్ను బర్తరాఫ్ చేయాలని మరి CPI కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు. బండి భగీరథ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని CPM పార్టీ మరి కార్యదర్శి గడ్డం స్వామి CPM ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక బుద్ధోత్పత్తుల లక్ష్యంపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇక నేలకొండపల్లిలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కోశాధికారి కాశబోయిన అయోధ్య డిమాండ్ చేశారు. ఇక మణుగూరులో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్రమ గ్యాస్ వినియోగంపై కేసు నమోదు చేశారు. రైతుల నుంచి నేరుగా వడ్లను కొనాలని మణుగూరులో తహసీల్దార్కు CPI రైతు సంఘం వినతి పత్రాన్ని కూడా ఇచ్చింది అని ప్రచురించారు. ఇక ఆదాయం పెంచడం ఎలా, నేలకొండపల్లిలో నిధులు రాబట్టడం కోసం మార్గాలు ఏంటి, మరి వర్జాపులో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అని చెప్పి ప్రచురించారు. ఇక వార్షిక లక్ష్యాల సాధనకు సింగరేణి సిద్ధంగా ఉందని మణుగూరు ఏరియాలో 3 రోజుల అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఒకే లక్ష్యం, ఒకే గమ్యం ఏరియా GM దుర్గం రామచంద్రరావు తెలియజేశారు. ఇక ప్రజలపై ధరల ప్రభావం మోపిన BJP అని కారేపల్లిలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని CPI, CPM రెండు కూడా ధర్నా చేస్తున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కేంద్రంపై బచ్చలకూరి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారంట. నేలకొండపల్లిలో ఓవరాల్గా దక్షిణ పశ్చిమాసియా దేశాల్లో జరిగిన యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్ పెరుగుతుందని కేంద్రం చెప్తున్నా ఎన్ని తగ్గించాలని ప్రతిపక్ష